జనానికి ఎవరు నచ్చే వాళ్ళకి ఓటేస్తారు. నువ్వు చెప్పిన వాళ్ళే ఓటు ఎందుకు చేస్తారు చెప్పు. నేను చెప్పినంత మాత్రమే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, ప్లాట్ఫామ్ ఉన్నారు. కానీ నీ అభిప్రాయం మాత్రమే వేసుకొని ఇమ్మనే లేడు ఇమ్మనే లేదంటే వాళ్ళు లేరక ఓట్లేదు. అసలు నామినేషన్ లో కూడా నామినేషన్ పేపర్ లేడంటే వేరే కొట్టిస్తాడు. అంటే ఇప్పుడు మీడియా తప్పు అంటున్నావా? కొంతమంది పిఆర్ స్టార్ట్ అంటున్నారు, కావాలని కొంతమంది లేపుతున్నారు. ఎవరు పిఆర్ దయచేసి మిత్రులారా, మీడియా మిత్రులారా, అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, కష్టపడడానికి ఎంకరేజ్ చేయండి. ఒక అంటే పేదింటి బిడ్డ ఎంత కష్టపడి పైకి వచ్చాడు. జబర్దస్త్ అని ఎన్నో ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది అలరించి మీరు బిగ్ బాస్ అన్నాడు కదా. మనకు తనుజ గానీ ఎవరైనా చూసుకోండి కానీ, సో వాళ్ళందరి మధ్య మెయిన్ కామన్ వ్యక్తి అంటే ఇమ్మానుయల్. తనకి కనిపిస్తారని నవ్వుకుంటాం, తను చూడడానికి తన చూస్తే ప్రతిసారి అరే వర్త్ వర్మ వాడుతున్న ఫీలింగ్ కలిగింది నాకు. చాలా మంది ఏమంటారంటే సెలబ్రిటీలకు కాదు కామన్ మ్యాన్స్ వచ్చారు, కామన్ మ్యాన్ కే సపోర్ట్ చేద్దాము, డేమన్ పవన్ గానీ లేకపోతే ఆర్మీ కళ్యాణ్ గానీ వాళ్ళనే గెలిపించుకుంటామని చెప్పి వస్తున్నారు. ఇది పిఆర్ అటెంప్ట్ అది కాదని మేము అనుకుంటున్నాం, మీరేం చెప్తారు? ఎంత కాదన్న ఒక సెలబ్రిటీ జబర్దస్త్ రాకుండా కామన్ మ్యాన్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన కూడా ఒకప్పుడు కామన్ మ్యానే. సో ఎవరు పుట్టుతున్న కామన్ మ్యాన్స్, అందరు కామన్ మ్యాన్స్ ఉన్నాడు కదా. ఇప్పుడు ఏంది ఇమ్మనేళ్ళు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నాను. సో తను కూడా కామన్ మ్యానే కదా. సో అవునన్నా కాదన్న ఆయన అగ్ని పరీక్ష షోకి వెళ్ళాడు, అక్కడనే తనకు మంచి పేరు వచ్చింది. ఆర్యమన్న పేరుతోనే తను ఎప్పుడో సెలబ్రిటీ అయిపోయాడు. ఆయనకు ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉండే, అగ్ని పరీక్షతో ఎంతమంది ఫాలోవర్స్ చెక్ చేసుకో. అవునాడు కదా, అగ్ని పరీక్ష ద్వారా తనకు హైయెస్ట్ ఫాలోయింగ్ వచ్చింది. అప్పుడు తను సెలబ్రిటీ అయిపోయాడు, ఇంకేమున్నది. ఇంకా తనకు కామన్ మ్యాన్ కామన్ ఇంకెన్ని రుద్దుతారు, పసుపు కారం ఉప్పు అనేసి తను ఇంకా కామన్ మ్యాన్ కామన్ మీరు మసాలేసి అవుతున్నారు. ఇమాన్యుయల్ కొన్నిసార్లు సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడు, కన్నింగ్ గేమ్ ఆడాడు. ఆర్మీ కళ్యాణ్ మాత్రం ఒక స్టాండ్ తీసుకుంటే అలానే ఉన్నాడు, ఫైనలిస్ట్ వరకు కూడా వచ్చాడని చెప్పి చెప్తున్నారు బయట. అన్న చూడన్న, గేమ్ అనేది బిగ్ బాస్ క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ ఉంటుంది. సో మీరు చూడండి, బిగ్ బాస్ నాగార్జున గారే అదే లోపలికి పిలిపించుకొని ఈ పవన్ నువ్వు చేసిన పద్ధతి ఇది కాదు, సో ఈ అమ్మాయిల పైన పడడం కరెక్ట్ కాదని ఈవెన్ నాగార్జున వారికి ఇచ్చి మీ మీడియాలో అన్నారు. సో ఇటువంటి చేసిన ఇప్పుడు ఇమ్మానుయల్ చేయలేదే. సో అంటే అందరిని నవ్వించాడు, అదే నాగార్జున కళ్యాణ్ కెప్టెన్ కాగానే సెల్యూట్ కొట్టాడు, నేర్పించమన్నాడు. అప్పుడు ఎలా అనిపించింది? చూడన్నా, ఇగో గేమ్ అనేది మంచిగా ఆడితే సెలెక్ట్ కొడతారు, మంచిగా ఆడితే తిడతారు. సో నేనేమంటున్నా, మరీ అంత దారంగా అయితే ఇమ్మన్నలు చేయలేదు కదా. సో తన ప్రయత్నం తను చేశాడు. సో మీరు అనుకోవట్లేదు నాకు ఇమ్మన్నలు డబ్బులు ఇచ్చి మీరు అనుకోకండి. సో నాకు ఆయన గేమ్ నచ్చింది, అంతసేపు తన గెలిపాలని కోరుకుంటున్నాను అంతే. సంజన సుమన్ శెట్టి పరిస్థితి ఏంటి? భరణి గారు కూడా సంజన అయితే చూద్దాం అన్న, టాప్ 5 ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ లేపింది తను. బిగ్ బాస్ ఆయన చూడాలని ఆలోచన కూడా కాలేదు. సంజన దుఃఖాన్ని స్టార్ట్ చేయడం వల్ల బిగ్ బాస్ ఆయన చూసిన అన్నారు కదన్న, తనైతే వర్తకైనట్టు. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఏమంటారు కదా, ఎక్కువ ఫేవరిజం చూపి కరెక్ట్ కాదని ఫీలింగ్ అయితే తన వల్ల వేరే ఇంపాక్ట్ అవుతుందని ఫీలింగ్ అయితే కప్పు కొట్టాలి, సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్ లో ఉండాలి, థర్డ్ లో పవన్ ప్రకటన ఉండాలి, ఫోర్త్ లో తనొచ్చి ఉండాలి, అన్నట్టుగా డిమాండ్ ఉండాలి.